డైలీ టేస్ట్ ది డైలీ. బోరబండ డివిజన్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. తమ కార్యకర్తల్ని బూతుల వద్దకు వెళ్లనివ్వడం లేదని బీఆర్ఎస్ ఆరోపించడంతో వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు టీ-షర్ట్లు వేసుకుని ప్రచారం చేస్తున్నారన్న బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. సందీప్, ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బోరబండలో జరిగినటువంటి 337 పోలింగ్ బూత్ వద్ద అయితే స్వల్ప వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్యలో అయితే కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు అయితే అక్కడి నుంచి వారిని అయితే పంపించడం అయితే జరిగింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమందికు టీ-షర్ట్లు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టీ-షర్ట్లను ధరించి అక్కడికి రావడం అయితే జరిగింది. అక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలని అయితే సింబల్ తో ఉన్నటువంటి టీ-షర్ట్లు వేసుకోకూడదు అని చెప్పేసి అయితే వాళ్ళు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు అడ్డుకోవడంతో అయితే వాగ్వాదం అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది కూడా వాళ్ళకు సహకరించి కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి వచ్చినప్పటికీ పోలింగ్ బూత్ కు సమీపంలోకి వచ్చినప్పటికీ కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వారిని బయటకు దూరంగా పంపిస్తున్నారు, కాంగ్రెస్ కు సంబంధించిన వారు రాణిస్తున్నారని చెప్పేసి అయితే ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకోవడంతో అయితే పోలీసులు అయితే అక్కడి నుంచి అయితే పంపించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ ప్రస్తుతానికి ప్రజెంట్ గా అయితే కొద్దిగా అయితే చిన్న వాగ్వాదంతో అయితే ఇబ్బందికరమైన వాతావరణం జరిగిందని చెప్పుకోవచ్చు. బోరబండలో ఉన్నటువంటి దాదాపుగా హైదరాబాద్ ఇప్పుడు జూబ్లీహిల్స్ లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో దాదాపుగా 226 సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్లు అయితే పోలీసులు గుర్తించడం అయితే జరిగింది. ఈ గుర్తించినటువంటి వాటిల్లో ఇది ఒక ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఉన్నటువంటి 314 కానీ 315, 16 పోలింగ్ స్టేషన్ ఏదైతే పోలింగ్ అనేది సాఫ్ట్ గా జరిగినప్పటికీ 337 పోలింగ్ స్టేషన్ అయితే స్వల్ప వాగ్వాదం జరగడంతో అయితే పోలీసులు అక్కడి నుంచి వాళ్ళని పంపించడం అయితే జరిగింది. జనరల్ గా చూసుకున్నట్లయితే పోలింగ్ బూత్ కు ఏదైతే ఉందో దానికి 100 మీటర్ల దూరం వరకు కూడా ఒక బార్డర్ లైన్ అనేది పోలీసులు అయితే అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ 100 మీటర్ల లోపలికి ఓన్లీ కేవలం ఆ ఓటు హక్కును వినియోగించుకునే ప్రజలు మాత్రమే లోపలికి రావాలి. ఏదైతే పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా కార్యకర్తలు కానీ ఇతరులు కూడా ఎవరు కూడా లోపలికి రావడానికి అయితే ఆస్కారం లేదు. అయితే దాన్ని ఏదైతే పోలీసులు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే లాస్ట్ మార్క్ ఉన్నదో ఆ మార్కును దాటి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు లోపలికి వస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అయితే అధికారులకైతే ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో అయితే ఈ వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే 337 పోలింగ్ స్టేషన్ అయితే బోరబండ డివిజన్ లో ఉన్నటువంటి 337 పోలింగ్ స్టేషన్ నుంచి అయితే అక్కడ పోలీసులు అయితే మరింత పటిష్ట బందోబస్తు అయితే ఈ వాగ్వాదంతో అయితే పటిష్ట బందోబస్తు మరింత పెంచి అక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అయితే ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ గా కొద్దిసేపటి క్రితమే అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ అదేవిధంగా ప్రస్తుతం జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్నటువంటి కర్ణన్ కూడా వీటికి సంబంధించినటువంటి పూర్తిగా ఏర్పాట్లు అయితే పరిశీలించి అయితే వెళ్లడం అయితే జరిగింది. అక్కడికి వెళ్లిన వెంటనే కొద్దిసేపటి తర్వాతనే ఇలా ఈ ఘటన అయితే వాగ్వాదం చోటు చేసుకోవడంతో అయితే అక్కడ కార్యకర్తలు అదేవిధంగా బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఇంకా దీనికి సంబంధించినటువంటి మిలిటరీ బలగాలను కూడా దింపి అక్కడ సమస్యాత్మకమైన ప్రాంతాలని డ్రోన్ల ద్వారా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సార్. శివ, అంటే దాదాపు ఒక లోపలికి వెళ్ళినటువంటి ఒక ఓటర్ కి సుమారు ఎంత సమయం పడుతుంది? దాదాపుగా కొన్ని పోలింగ్ బూతులలో చూసుకున్నట్లయితే కొన్ని బూతులలో మందకొండిగా సాగుతోంది. పోలింగ్ సరళి అనేది చాలా స్లోగా జరుగుతా ఉంది. కొన్ని ప్రాంతాలలో 10 నుంచి 15 నిమిషాల సమయం పడితే కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని బూతుల్లో మాత్రము కనీసం ఓటు వేయడానికి కూడా ఎవరు దాదాపుగా 10 మంది రావడము 10 రావడం అయితే చూస్తా ఉన్నాము. అయితే దీంట్లో ఎక్కువగా వచ్చినటువంటి వారంలో అయితే దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల సమయం అనేది పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం దాదాపుగా 5 నిమిషాల లోపు పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును ప్రజలు వినియోగించుకుని వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ గా వస్తున్న వారంతా కూడా తమ ఏదైతే కార్యాలయాలకు వెళ్లేవారు అదేవిధంగా బయట ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళ పనులకు వెళ్లేవారు ఉండడంతో అయితే మార్నింగ్ కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత పోలింగ్ శాతం అనేది ఇంకా గొడవ జరిగినటువంటి కార్యకర్తలపై ఏమైనా చర్యలు తీసుకున్నారా శివ? అంటే గొడవ జరిగినటువంటి కార్యకర్తలపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? గొడవ ప్రజెంట్ గా అయితే అక్కడ ఉండడం ఇరు వర్గాలకు సంబంధించి అయితే బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించి కేవలం వాగ్వాదం మాత్రమే చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే వాళ్ళని అక్కడి నుంచి అయితే చెదరగొట్టి బయటకైతే పంపించడం జరిగింది. ఒక్కొక్కరు ఎక్కడైతే
వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లేస్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్ లో వద్దకైతే వాళ్ళని పంపించేసి అక్కడ కొంతమంది కానిస్టేబుల్ ని సిబ్బందిని పెట్టయితే అక్కడి నుంచి లోపలికి రానియకుండా అయితే పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఇష్యూ జరగకుండా ఫర్దర్ గా ఎలాంటి ఇష్యూలు జరగకుండా గొడవలు జరగకుండా అయితే పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేయడం అయితే పోలీసులు అయితే ఇప్పటికైతే వాళ్ళపైన ఎలాంటి అంటే కొట్లాడుకోవడం అలాంటి జరగలేదు కాబట్టి వాళ్ళపైన ఎలాంటి ఇష్యూ కేసులు కానీ అదేవిధంగా వాళ్ళ తీసుకెళ్లడం కానీ అయితే చేయలేదు. కేవలం వాగ్వాదం చోటు చేసుకోవడంతో అయితే మరి ముందు రానున్న మరికొన్ని గంటల్లో కూడా ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పాటు చేయకుండా అయితే వాళ్ళకైతే గట్టి వార్నింగ్ పోలీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇలాంటి చేస్తే అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్ సమయంలో ఎవరైతే చెదురుగూడు ఘటనలకు పాల్పడాలని ప్రయత్నం చేసినా ఏదైనా గొడవలు పెట్టాలని ప్రయత్నం చేసినా దాడులు చేయాలని ప్రయత్నం చేసినా కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన విషయం కాబట్టి దీనికి సంబంధించినటువంటి చట్టపరమైన చర్యలు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. దీనికి సంబంధించి కూడా పోలీసులు అయితే వాళ్ళకు ఆ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. దీంతో రానున్న గంటల్లో కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్లు జరుపుకోవడానికి అయితే పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సార్. యశ్ అంటే టీ షర్ట్స్ తో ఒక పార్టీకి ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలకు అధికారులు స్పందించారా? ప్రస్తుతానికి అక్కడికి వచ్చినటువంటి ఒక 2-3 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టీషర్ట్లు ధరించడంతో ఈ వాగ్వాదం అనేది స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అధికారులకు తెలపడంతో ఆ టీషర్ట్లను కూడా తీసేయించడం అయితే జరిగింది. వాళ్ళు అనంతరం వాళ్ళని అక్కడి నుంచి అయితే పంపించడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ శివ.